ఇప్పుడు మీరు చెప్పారు ఐటీడీపీ మొత్తం లోకేష్ గారే అంతా చూస్తారు అని. అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటటువంటిది కూడా స్వయంగా ఆయనే చెప్తారా? అవునక్క, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి, జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరిని, ముఖ్యంగా మీరు మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటీడీపీకి సంబంధించి అబ్దుల్ కరీం అనే వ్యక్తికి దాదాపు 30,000 రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్, ఏం వీడియోస్, ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడి నుంచి కంటెంట్ అంతా సాక్షాత్తు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి, ఎవరిని ఎలా మార్ఫింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి చేయించి, తెలుగుదేశం పార్టీ ఎవరెవరు విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి చేయండి అని పర్టికులర్ గా వీళ్ళని ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు, వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది. తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్, మార్ఫింగ్స్, కామెంట్స్ అన్ని కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి. కృష్ణవేణి మాటలు వింటే మనకేమర్థం అవుతుంది? గీతాంజలి మీద కూడా ఎలా ట్రోల్ చేయాలో లోకేష్ డైరెక్షన్ ఇచ్చాడు అనేటటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ నిందితులను అంతగా వెనకేసుకొస్తున్నారు. ప్రతి పథకం గురించి లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రాకుండా ఉండాలి, ఆనందంగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఇలా చేయాల్సిందే అని అనుకుని ఇష్టానుసారంగా గీతాంజలి మీద ట్రోల్ చేశారు, ఆమెను చంపారు. అందుకనే ఇవాళ నిందితుల్ని కనీసం మా వైపు నుంచి పొరపాటు జరిగిందనేటటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చివరికి కప్పిపుచ్చుకుంటూ, సమర్థించుకుంటూ, ఎదురు దాడి చేసుకుంటూ ఈ రోజు లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ అనేటటువంటిది మహిళల పట్ల ఒక కీచకుడు అవతారం ఎత్తి ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. ఐటీడీపీ అనేటటువంటి కంప్లీట్ గా మహిళలకి ఒక శత్రువుగా మారింది. ఐటీడీపీ అనేటటువంటిది సోషల్ మీడియా అనేటటువంటి విభాగం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఒక రాక్షసుల్లాగా దీన్ని ప్రయోగిస్తా ఉన్నారు, మహిళల పైన ప్రయోగిస్తా ఉన్నారు. కేవలం రాజకీయాలకి మాత్రమే కాదు, సామాన్య మహిళల మీద కూడా ఈ రోజున మహిళలని కనీసం గడప దాటకుండా ఏదైతే ఉన్నారో పాతకాలపు నాటి రోజుల్లాగా తీసుకొస్తున్నారు. మహిళలు ఎక్కడా కూడా ముందుకు రాకూడదు, వాళ్ళకి సమాన హక్కులుగా అనుభవించకూడదు, బయటికి రాకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు, కనీసం క్రియేటివ్ గా ఇంట్లో ఉండి కనీసం ఒక పోస్ట్ పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో లోకేష్ అండ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా ఆడవాళ్ల గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటిది గీతాంజలి మరణం మన ముందు ఉంచినటువంటి ఒక వాస్తవం. కనుక ఈ రోజున ఒక్కసారి మనం ఎన్టీ రామారావు గారిని చూసుకోవాలి. ఇందాక కృష్ణవేణమ్మ చాలా ఉదాహరణ చెప్పింది. ఎన్టీ రామారావు గారిని బట్టలు విప్పి కార్టూన్ వేసినటువంటి, అంత అవమానించినటువంటి గనులు వీళ్ళు. పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని అవమానించి చివరికి ఆయన పేరు మీద పార్టీని లాక్కోవడానికి లక్ష్మీపార్వతి గారిని, ఆయన ఎన్టీ రామారావు గారి భార్యని ఎంత అవమానించారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆమె క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె వ్యవహారశీల మీద, ఆమె వేష భాషల మీద ఇష్టానుసారం పుంకానుగా కట్టుకథలు అల్లి చివరికి ఆమెను ఒక విలన్ ని చేసి కుర్చీ లాక్కున్నారు, వెన్నుపోటు పొడిచారు. చివరికి సైకిల్ గుర్తును లాక్కోవడంలో కూడా ఏ రకంగా ఒక ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఒక ద్రోహం చేశారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ అడుగున ప్రతి అడుగులో ఎన్టీ రామారావు గారి దగ్గర కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి మీరు ప్రతి అడుగులో ప్రతి మెట్టు ఎక్కడానికి ఆడవాళ్ళని బలి తీసుకున్నారు. మీ ప్రతి మెట్టు కూడా ఆడవాళ్ళని, వాళ్ళ పరువు, వాళ్ళ మానం, వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవం అన్నిటిని తొక్కుకుంటూ ఇవాళ మీరు 14 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఆడవాళ్ళకి చేసింది ఏముంది? ఇప్పటికీ మీరు ఏం చెప్తారు? ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకు అని చెప్తారు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి గొప్పే తప్ప మీరు 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు ఒక ఇళ్ల పట్టా ఇచ్చానని గాని, మహిళలకి ఈ హక్కు కల్పించానని గాని, మహిళలు గుర్తుంచుకునేటటువంటి విధంగా ఈ పథకాన్ని అమలు చేశానని గాని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు. ఆయన కథ అలా ఉంటే పక్కన ఉన్నటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి కథ ఇంకొకలా ఉంటుంది. ఏం చెప్తారు? మహిళల గురించి ఏం సందేశం ఇవ్వగలుగుతారు? వీళ్ళు ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ద్రోహులుగా వాళ్ళ రాజకీయాల కోసం మహిళల్ని బలి పెడతారు, కుటుంబ సభ్యుల్ని బలి పెడతారు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అనేటటువంటి పేరుతోటి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆడపిల్లలకి సంబంధించి మీరు ఏమి గౌరవంగా వ్యవహరించారని మీకు ఓటేయాలి ఎవరైనా కానీ. హక్కులు ఇవ్వలేదు. ఒక పక్కన కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని హింసించారు, బయట ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటిది మీరు ఇష్టానుసారంగా వేటాడుతున్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద గొంతు నొక్కుతున్నారు, వాళ్ళని కరేపాకులా వాడుకుని అవతల పడేస్తున్నారు. సామాన్య మహిళలు, గీతాంజలి లాంటి సామాన్య మహిళల పైన కూడా ఈ రోజున మీరు ఒక వేట కుక్కల్లాగా వెంటబడుతున్నారు. ఎందుకు మహిళలు మీ గురించి ఆలోచించాలి? మీ గురించి ఏమన్నా ఆలోచించాలంటే మీకు శాశ్వతంగా మిమ్మల్ని రాజకీయాలకి దూరం చేయడం గురించి మహిళలు ఆలోచించాలి తప్ప మీ గురించి పాజిటివ్ గా ఆలోచించడానికి మీ దగ్గర ఏముంది? ఒక్క విషయం చెప్పండి, ఒక్క పథకం, నేను ఈ ఇంటికి, ఈ మహిళకి ఇంత న్యాయం చేశాననేటటువంటిది ఒక్క పథకం కూడా మీ దగ్గర చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజున ఇంత మంచి జరుగుతుంటే రాష్ట్రంలో మహిళలందరూ కూడా సంతోషంతో ఉంటే
వాళ్ళని మాట్లాడనివ్వకుండా చివరికి చంపడమో లేకపోతే ఇంకా అనేక రకాలుగా మీరు దొంగ వీడియోలు సృష్టించగలిగారు, ఫేక్ వీడియోలను ఈ రోజున సృష్టిస్తున్నారు. గీతాంజలి మరణం చుట్టూ కూడా ఒక కుట్రని అల్లుతున్నారంటే రేపు ఎన్ని కుట్రలకి పాల్పడతారు, ఎంతమంది గీతాంజలిని బలి తీసుకుంటారు? ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాలు. అప్రమత్తంగా ఉండవాలని కోరుతూ ఉన్నాము. ఈ రోజున రాజకీయాల కోసం ఎంతదైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల కోసం కలవని వాళ్ళందరూ కూడా, కలవలేని వాళ్ళందరూ కూడా నిన్నటి దాకా బండబూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కలుస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసం, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఎవరూ చేయని మంచిని చేస్తున్నాడు, ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉండిపోతాడు అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక కారణంతో ఈ రోజున ఎవరెవరో ఒక వరలో ఇమడలేని కత్తులన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ పెడుతూ ఉన్నారు. కనుకనే ఈ రోజున అడుగుతున్నాం, అంటే మీరు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనేది అర్థమవుతోంది. అధికారం కోసం మీరు నిన్నటిదాకా తిట్టినటువంటి ఉగ్రవాది అని తిట్టినటువంటి మోడీ గారితో ఈ రోజు చేతులు కలిపారు. అధికారం కోసం నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ని అవమానించి ఈ రోజున కావులించుకుంటున్నారు. అధికారం కోసం ఇంత దిగజారిన వాళ్ళు రేపు అధికారం కోసం ఎంతమంది గీతాంజలిని బలి పెడతారు? ఇది ఈ రోజు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. కనుక ప్రజలందరూ ఆలోచించాలని కోరుతూ ఉన్నాం. మహిళలు ప్రధానంగా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీకు అందుతున్న మంచి గురించి చెప్పడానికి ఎక్కడ భయపడొద్దండి. ఖచ్చితంగా గొంతు విప్పండి, మాట్లాడండి. అందరం కూడా అండగా ఉందాం. ఎక్కడా కూడా భయపడొద్దు. ఎవరు ఎన్ని రకాలుగా నిరుత్సాహపరిచినా, అవమానించినా, సోషల్ మీడియా పేరుతోటి రకరకాలుగా కామెంట్లు పెట్టినా కూడా ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు, వెనకంజ వేయవద్దు. మనకి అండగా అందరూ ఉన్నారనేటటువంటిది అనుకోండి. మీకు భరించలేనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడండి. బయటకు వచ్చి మాట్లాడండి. పోలీస్ యంత్రాంగం సపోర్ట్గా ఉంటుంది. మహిళ లోకంగా మనందరం కూడా ఏకమవుతాము. ఖచ్చితంగా ఒక ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం అనేటటువంటిది అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా పశ్చాత్తాపడదు. ఎందుకు పశ్చాత్తాపడదు అంటే, కావాలి అని చెప్పేసి నా విషయంలోనే కృష్ణవేణి పాలేటి నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నాయకురాలు అని చెప్పేసి నా మీదే న్యూడ్ ఫొటోస్ రిలీజ్ చేసిన పరిస్థితి. ఫేక్ ఫొటోస్ అన్ని పెట్టి, ఫేక్ ఫొటోస్ నా మీద న్యూడ్ గా మార్ఫ్ చేసి రిలీజ్ చేసిన పరిస్థితి. ఎంత దారుణమైన, చెప్పాలంటే దారుణమైన పదజాలంతో, నోటితోటి పలకలేనిది, మహిళలుగా మేము చెవులతో కూడా వినలేని పదాలతోటి మమ్మల్ని అవమానపరుస్తున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు దగ్గరుండి ఇలాంటివి చేపిస్తా ఉన్నారు కాబట్టి ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారండి? ఫీల్ అవ్వరు, వాళ్ళు పశ్చాత్తాపడరు. ఎందుకంటే అప్పటి కాలం నాటి లక్ష్మీ పార్వతి గారి దగ్గర నుంచి ఈనాటి గీతాంజలి వరకు కూడా దగ్గరుండి నారా వారి కుటుంబం ఇలా అవమానపరచాలి, అవమానపరిస్తేనే మనం ఎలాగో మహిళలకి ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యము కూడా. ఎందుకంటే ఒక కొడుకుని కంటాను అంటే కోడల్ని కాదంటామా అని చెప్పేసి బీసీ తోకలు కట్ చేస్తాము అని చెప్పేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి బీసీ మహిళలు కష్టపడి ఆత్మస్థైర్యంతో, ఆత్మ గౌరవంగా సమాజంలో మేము నిలబడాలి, మా సమాజానికి సంబంధించిన వాళ్ళకి కొద్దో గొప్ప మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో బయటకు వస్తుంటే, బీసీలు ఎవ్వరు కూడా, బీసీ మహిళలు ఎవ్వరు కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లినే అక్రమ సంబంధంతో వచ్చిన భార్య, సమాజానికి సమర్థంలో ఉన్న వ్యక్తి కాదు, అక్రమ సంతానం అని చెప్పేసేసి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి మనవణ్ణి కనీసం తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఎక్కడ వాళ్ళ కొడుకుకి నారా లోకేష్ గారికి అడ్డం వస్తాడో అని చెప్పేసి ఆయననే అవమానపరుస్తున్నారు. ఆయన ఉండటం వల్ల వాళ్ళ తల్లిని కూడా అక్రమ సంబంధంతో వచ్చిన వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు నందమూరి కుటుంబంలోకి వచ్చిన వారసుడు తల్లిని అవమానపరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే అధికార దాహం, అధికార వ్యామోహం. వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎవరినైనా బలి చేస్తారు, ఎవరినైనా అవమానపరుస్తారు అనేది ఇలాంటి నాలాంటి లక్ష్మీ పార్వతి గారు లాంటి ఎందరో మహిళ కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ముందుకు వెళ్తా ఉంది. సో ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి మహిళామ్మ తల్లులు కూడా, యావత్ రాష్ట్ర మహిళామ్మ తల్లులు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉన్నారు.
మహిళా కమిషన్ అండగా ఉంది. మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గనక తప్పనిసరిగా మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వండి. దిశ యాప్స్ ఉన్నాయి, దిశ చట్టాలు ఉన్నాయి మీకు అండగా. వాటిని మీరు తీసుకొని పరిగణలోకి తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేసి ఎవ్వరూ అధైర్యపడద్దు. మహిళా అమ్మ తల్లులు ధైర్యంగా ముందుకెళ్ళండి. మనలాంటి ఎందరో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిగా, రాణి రుద్రమదేవిగా రాజ్యాలను పాలించిన వాళ్ళు ఎంతో మంది మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఎంతో మంది మహిళా అమ్మ తల్లులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి, ధైర్యంగా పోరాడాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎవ్వరూ నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమ్మ తల్లులకి తెలియజేసుకుంటున్నాం.